తేజ టీవీ న్యూస్. నమస్కారం తెలియజేస్తూ గిరిజనుల యొక్క ఆరాధ్య దైవమైనటువంటి సంతు సేవాలాల్ గారి 287వ జయంతి ఉత్సవాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారికంగా నిర్వహించడం అంటేనే గిరిజనుల పట్ల, గిరిజనుల సంస్కృతి పట్ల, గిరిజనుల దైవత్వం పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో, ఎంత ప్రేమ ఉందో, ఎంత ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఇప్పుడే ఎంఆర్ఓ గారిని మాట్లాడుతున్నాను. ప్రభుత్వం అంటే చట్టాలు, శాసనాలు చేసుకుంటూ పోవాలి. ఈరోజు గిరిజనులు ఒక సంస్కృతిపరమైనటువంటి కల్చరల్ అవేర్నెస్ తీసుకురావడానికి, ఒక దైవత్వాన్ని పెంపొందించడానికి, సోషల్ జస్టిస్ కోసం మిమ్మల్ని అందరినీ ఒక ఆలోచింపజేసేటువంటి దశలో సంత సేవలను పనిచేశారు. కాబట్టి ఆయన యొక్క ఆధ్యాత్మికతని, ఆయన యొక్క ఆలోచనలు కూడా ఈ ప్రభుత్వం మళ్ళీ 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 గుర్తు చేస్తూ మిమ్మల్ని మరింత చైతన్యవంతులు చేయడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఈరోజు మనం సంత సేవలని నమ్ముకుంటాం. ఎటే టైంలో యాప చెట్టును కూడా నమ్ముకుంటాం. అవునా? యాప చెట్టును మళ్ళీ తర్వాత అమ్మవారిని నమ్ముకుంటాం. ఇవన్నీ మనం నమ్ముకుంటాం. ఇవన్నీ కూడా మన దైవత్వంలో మన అందరి భాగం. కాబట్టి ఈ కల్చర్ని, ఈ సంస్కృతిని ప్రభుత్వమే అధికారికంగా మీకు గుర్తు చేస్తూ మీ సంస్కృతిని, మీ యొక్క కల్చర్ని మీరు గొప్పగా కొనసాగించి మహనీయులు, మన ముందు తరం ఉన్నటువంటి పెద్దలు, సంత సేవలాలు వంటి పెద్దల యొక్క త్యాగము, వారి యొక్క కృషి, వారి యొక్క కష్ట ఫలితమే ఈరోజు మనం ఇక సమాజం ముందు గొప్పగా నిలబడటానికి కారణమైందని చెప్పేసి ప్రభుత్వం భావించి, ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అన్న ఈరోజు 3 రోజుల పాటు సంత సేవాలాల యొక్క జయంత్యుత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా జరిపేటువంటి పద్ధతుల్లో ఒక స్పెషల్ ఆఫీసర్ని ప్రతి నియోజకవర్గానికి నియమించి కార్యక్రమాన్ని చేయడం జరుగుతాం. ఈరోజు ఎక్కడతో మేము మాట్లాడాం. మనకాకేమో మన గిరిజన సోదరులు తక్కువ ఉంటాం. ఎక్కడెక్కడ ఉన్నారు అంటే కొంత ప్రయత్నం చేస్తే మనం ఇంతమంది జమైనా ఇంకా వచ్చేసారి మన నియోజకవర్గంలో రావణపేటలు ఎంతమంది, చిట్యాలు ఎంతమంది, కట్టంగూరు, నార్కడపల్లి, గీతపల్లి ఎంతమంది, వాళ్ళందరూ కలిసి గొప్పగా వచ్చే సంవత్సరం ఈ ఉత్సవాలు, జయంతి ఉత్సవాలను జరుపుకుంటూ మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సంత సేవాలాల్ మహారాజు యొక్క 287వ జయంతికి మనస్ఫూర్తిగా వారి యొక్క ఆశీర్వాదం, వారి యొక్క ఆశీస్సులు, వారి యొక్క ప్రోత్సాహం మన జాతికి ఎల్లవేళలా ఉండాలి, ఉండేటువంటి విధంగా వారి స్ఫూర్తితో ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం, రేవంత్ అన్న ప్రభుత్వం పనిచేస్తుంది, మిమ్మల్ని అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సేవ